కొత్తవి కట్టం ఉన్న అసెంబ్లీ భవనాలనే వాడుకుంటాం అనే అంశాన్ని కూడా మరొక హైలైట్ వార్త కూడా చూడొచ్చు. వాటినే పార్లమెంట్ తరహాలో అభివృద్ధి చేస్తాం, ఎంసీహెచ్ఆర్టీ ఖాళీ జాగాలో క్యాంప్ ఆఫీస్ని కూడా నిర్వహిస్తాం, ప్రజాభవన్లో ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇంకో మంత్రికి ఇస్తామని చెప్పడం జరిగింది. రాయదుర్గం నుంచి రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రోలతో ఫైదా లేదు, మరో రూట్లో మెట్రోకు ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమైన హైలైట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తున్నటువంటి సమయంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చూద్దాం. అసెంబ్లీ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని కొత్తవి కట్టబోమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాటినే పార్లమెంట్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. జ్యోతిరావు పూలే భవనంలో ఖాళీగా ఉన్నటువంటి భవనాన్ని మరో మంత్రికి కేటాయిస్తున్నట్టు కూడా సీఎం కూడా చెప్పడం జరిగింది. ఎంసీహెచ్ఆర్టీలో ఉన్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలోనే ఈ క్యాంపును కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రగతి భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉండడం జరిగింది. కేవలం అక్కడ కేసీఆర్ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజాభవన్ అనే పేరు కూడా మార్చడం జరిగింది. ఆ ప్రజాభవన్లో భట్టి విక్రమార్కతో పాటు మరొక మంత్రి కూడా ఆ ప్రజాభవన్లో ఉండేందుకు కూడా అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వారు కూడా చెప్పడం జరిగింది.